Hi folks, welcome to another session of 80s and After. ఏంది సైలెంట్ అయిపోయినా అనుకుంటున్నారా? ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా కొంచెం అట్లాంటిదే. ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా ఎస్, పుష్పక విమానం ఈజ్ ఎ సైలెంట్ మూవీ, ఎక్స్పెరిమెంటల్ మూవీ. అప్పుడు ఆ టైంలో ఈ జానర్ని ట్రై చేయడం అనేది ఇట్స్ లైక్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఆ ఫస్ట్ డే రిలీజ్ అయిన రోజు ఐ వాంటెడ్ టు సీరియస్లీ సీ ద రియాక్షన్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద థియేటర్. ఇప్పుడు అంటే ఏంటంటే మనకి వీ నో ద ప్లాట్ ఆఫ్ ద మూవీ తెలిసిపోతుంది ముందే మనకి. ఏంటంటే మనకి ఇప్పుడు ట్రైలర్స్ వస్తున్నాయి, పోస్టర్స్ వస్తాయి, మళ్ళీ ఏంటి ఆ ట్రైలర్లో తెలిసిపోతుంది సినిమా అంత ఏందనేది, స్టార్ కాస్ట్ తెలిసిపోతుంది. ఆ టైంలో మనకు ఒక పోస్టర్ తప్ప మనకి ఇంకేం తెలియదు. సో ఆ పోస్టర్ చూసి ఇంకా అంటే ఇలా కమల్ సార్ ఉన్నాడు, సో అండ్ సో డైరెక్టర్, సో అండ్ సో వీ డోంట్ నో ద ప్లాట్ ఆఫ్ ద మూవీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జనరల్గా మనం చాలామంది ఎవ్రీబడి సినిమా థియేటర్స్కి వెళ్ళి మనం సినిమా చూస్తుంటాం. సో మన లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఎవడో ఒకటి లేట్ వస్తాడు. ఇప్పుడు నువ్వు ఫ్యామిలీతో పోతే ఎవరో ఒకరు లేట్ వస్తారు, లేకపోతే ఫ్రెండ్స్తో పోతే ఎవడో ఫ్రెండ్గా లేట్ వస్తాడు, అట్లా లేట్ వస్తాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో ఆఫ్ పుష్పక్ విమానంలో నువ్వు ఆ కూర్చున్న ఆల్రెడీ జనాలకి అర్థం కాకుండా ఉంటుంది, ఎందుకంటే ఏం డైలాగ్ రావట్లేదు. సో ఆ టైంలో కూడా లేట్ వచ్చి పక్కన వచ్చి కూర్చుంటాడు. ఇట్లా అంటే అందరినీ డిస్టర్బ్ చేసుకుంటూ వస్తాడు, కూర్చున్నాక వాడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, ఓకే లేట్ అయింది లేట్ అయింది, ఓకే ఎంతసేపు అయింది సినిమా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందండి, ఓకే ఏమైంది అంటాడు. అంటే ఏమైంది అని అడిగినప్పుడు ఆ పక్కన ఉన్న రియాక్షన్ ఇంకెట్లుంటుంది చూడ అనేది నాకు ఐ వాంటెడ్ టు నో. అంటే వాడు ఏమైంది ఏంది హాఫ్ అన్ అవర్ నుంచి అసలు ఏం నడుస్తలేదు అంటే వాడు ఒక రియాక్షన్ ఇస్తాడు చూసిన అది. సో దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ థింక్ వెన్ ఐ థింక్ ఆఫ్ పుష్పక్. ఫస్ట్ థింగ్ అంటే ఆ టైంలో ఆ రియాక్షన్ సీరియస్లీ ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్, తెలుసుకోవాలన్నది. అరౌండ్ 1987లో రిలీజ్ అయింది అనుకుంటా సినిమా అది. అంటే ఇప్పుడు 40 years అవుతుంది. సో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ కనుక వాళ్ళ దగ్గరికి చేరిందంటే వాళ్ళు కమెంట్స్ ద్వారా పెట్టొచ్చు కింద, అంటే ఆ రియాక్షన్స్ అనేది ఎలా ఉన్నాయి అనేది. సో కమింగ్ టు పుష్పక్, ఇది పాన్ ఇండియా అంటారు. యా ఇట్స్ ఆ టైంలో అంటే ఆ టైంలో ఇప్పుడు కూడా ఇది పాన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్ కాస్ట్ ఆల్సో. అంటే ఇప్పుడు నీకు నార్త్ స్టార్స్ ఉంటారు, మళ్ళీ సౌత్ ఇండియన్ స్టార్స్ ఉంటారు. కమల్ సార్ ఉంటారు, అమలా మ్యామ్ ఉంటుంది, మళ్ళీ టీను ఆనంద్ సార్ ఉంటాడు, ఫరీదా జలాల్జీ ఉంటుంది, ఆ నుక్కట్లో యాక్ట్ చేసిన అతను శరత్ కక్కర్ అనుకుంటా వాళ్ళు ఉంటారు. సో ఇట్స్ అ బ్యాలెన్స్డ్. సో యాజ్ పర్ స్టార్ కాస్ట్ యూ కెన్ సే ఇట్ ఈస్ దట్ టైమ్ ఓన్లీ ఇట్ ఈస్ అ పాన్ ఇండియా ఫిలిం. సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మన ఉపేంద్ర సార్ కూడా చెప్పాడు, ఇది పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ఫిలిం ఇది అంటాడు. సో నిజంగానే ఇట్స్ అ పాన్ వరల్డ్, అంటే నువ్వు వరల్డ్ ఎక్కడైనా కూడా ఎవరైనా ఏ ఇంట్లోనే కూడా చూడొచ్చు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ పుష్పక్ అని చెప్పొచ్చు. సినిమా ప్లాట్ యాజ్ యూజువల్, అంటే నార్మల్ గై, అన్ఎంప్లాయ్మెంట్ గై, ఒక రోజు హీల్ బికమ్ అ రిచ్, హీల్ లివ్ అ రిచ్ లైఫ్ స్టైల్. అది పక్కన పెడితే నువ్వు ఆ ప్లాట్ని ఒక సైలెంట్ మూవీకి ఎట్లా తీస్తావు అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ దే హావ్ డన్ దోస్ డేస్. నాకేంటంటే ఇప్పుడు నా పర్సనల్ థింగ్ ఏంటంటే ఒక సీన్ ఉంటుంది, అంటే ద హోల్ థింగ్ ఆఫ్ ద పుష్పక్ ఫర్ మీ ఇట్ లైస్ దేర్ యాక్చువల్లీ. సో కమల్ సార్ ఉంటాడు, కమల్ సార్ వితౌట్ కమల్ సార్ యాక్చువల్లీ దేర్ ఇస్ నో మూవీ అట్ ఆల్. ఆ సీన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు, ఏది ఆ హోటల్కి వస్తాడు కమల్ సార్. హోటల్కి వచ్చి ఫస్ట్ టైం అంతా చూస్తుంటాడు, అంటే ఆయనకి ఆ లగ్జరీ లైఫ్ అనేది తెలియదు. సో ఆ లగ్జరీ లైఫ్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్. ఆ చాక్లెట్స్ కనిపిస్తాయి, ఆ మిర్రర్ కనిపిస్తుంది, పెద్ద సోఫా కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తుంది. ఎంత న్యాచురల్ యాక్టింగ్ అంటది కమల్ సార్ది. దో ఐ థింక్ హీ హస్ సీన్ ద వరల్డ్, బట్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ అప్పుడే ఫీల్ అంటే అట్లా చూపిస్తాడు. అది ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంటే మనది సినిమాలో, యూ జస్ట్ గో ఇన్ టు దట్ సీన్. సో ఆ సీన్ ఇంకోటి ఏంటంటే స్ట్రేంజ్ థింగ్, ఆ సీన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ సీన్ అంతా. ఆ సీన్కి నీకు డైలాగ్స్ అవసరం లేదు. అంటే నీకు రియాలిటీలో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సైలెంట్ ఫిలిం, నీకు నార్మల్ ఫిలిం అయినా కూడా ఆ సీన్కి డైలాగ్ అవసరం లేదు, బికాస్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. సో సంగీతం సార్ ఈజ్ రియలీ గ్రేట్. ఒక్క లైన్లో చెప్పాలంటే యు ఆర్ వాచింగ్ అ సైలెంట్ సీన్ సైలెంట్లీ ఇన్ అ సైలెంట్ ఫిలిం. అంటే నీకు ఆ ఒక్క సెక్షన్లో
నువ్వు పుష్పక విమానం చూస్తున్నావు అని మర్చిపోతావు, అట్లా ఇన్వాల్వ్ చేస్తాడు మన కమల్ సార్. హీఈస్ వర్సటైల్, హీఈస్ లెజెండరీ యాక్టర్. నెక్స్ట్ వచ్చేసి ఇలా కత్తి ఖతర్నాక్ ఏంటంటే టీను ఆనంద్ సార్ అదే సుపారీ కిల్లర్, ఆ ఐస్ డ్యాగర్ అంటే ఐస్ ఉంటుంది చూసిన, దాంతో హీల్ ట్రై టు కిల్. అసలు ఆ ఐడియా అనేది అసలు నిజంగా అది సంగీతం సార్కి అసలు ఎక్కడి నుంచి వచ్చిందో అనేది కూడా. స్టార్టింగ్ షాట్ నీకు టాప్ యాంగిల్ షాట్ ఉంటుంది, పెద్ద పెద్ద గన్, ఒక పెద్ద గన్ను, ఇంకో రైఫిల్, చిన్న గన్ అవన్నీ చూపించుకుంటూ ఇట్లా వస్తాడు. దెన్ హీల్ టేక్ దట్ థింగ్ అండ్ ఇట్లా ఇసిరేస్తాడు అన్నట్టు. అది ఇసిరేసి చూపిస్తాడు దాంతో చంపొచ్చు అని చెప్పేసి. ఇది అమెరికన్ అన్ని మూవీస్కి, అప్పుడు ఉన్న అన్ని అమెరికన్ మూవీస్కి స్పూఫ్ అనిపిస్తుంది ఒక సీన్. ఎందుకంటే వాళ్ళందరూ ఇట్లా గన్స్ అవన్నీ, వెపన్స్ అవన్నీ యూజ్ చేస్తారు కదా. సో దానికి స్పూఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు మన జనరల్గా మన సినిమాలల్లో ఒక సీరియల్ కిల్లర్ని హైర్ చేసినప్పుడు దాని గురించి, గన్ గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఎట్లా అంటే గన్ ఇంపోర్టెడ్, ఇంత దూరం కొట్టినా కూడా మనిషి చావకుండా మాత్రం ఉండలేడు, సో 500 meters రేంజ్ అని అట్లా మాడుకుంటారు. సో ఇవన్నిటిని పక్కన పెట్టి సింపుల్గా ఈ డిస్టెన్స్ ఆ డిస్టెన్స్తో చేద్దామని చెప్పేసి. సో అట్లా అనిపిస్తుంది నాకు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, అంటే వేర్ ఐ కెన్ కనెక్ట్ దిస్ అంటే, మార్స్ అటాక్ అని ఒక సినిమా ఉంటుంది డైరెక్టెడ్ బై టిమ్ బర్టన్. అది అన్ని ఏలియన్ సినిమాలకు, అప్పటి వరకు వచ్చిన అన్ని ఏలియన్ సినిమాలకు స్పూఫ్. అది ఎంత కామెడీ ఉంటుందంటే, అది డిస్క్రిప్షన్లో మేము పెడతాము, అది వీలైతే చూడండి. అట్లా టూ మచ్ స్పూఫ్ ఆన్ ఏలియన్స్. సో ఆ క్లైమాక్స్ కూడా ఆ ఏలియన్స్ ఎలా చచ్చిపోతుంది అనేది ఇంకా టెరిఫిక్ కామెడీ అని అంటుంది. సో నాకు అప్పుడు అనిపిస్తుంది అట్లా సరే మనం దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసినాం అట్లా అని చెప్పేసి. బట్ ద స్టార్ కాస్ట్ అంటే ఇప్పుడు ఆ టీను ఆనంద్ సార్ ఆ రోల్ మాత్రం ఇంకా హైట్స్, దాట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. అంటే ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయడం అనేది, ఆ స్పూఫ్ లెవెల్లో చూపెట్టడం అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్. అది అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద థింగ్స్ వాట్ పుష్పక్ హ్యాస్. మళ్ళీ ఏంది టీను ఆనంద్ ఏంది, ఒక సపరేట్ కేసు ఉంటుంది దానికి, ఐస్ పెట్టి అంటారు దాన్ని. అన్నింటిలో పెట్టుకుంటాడు మనవాడు, పెట్టుకొని అది ఇట్లా పట్టుకొని తిరుగుతుంటాడు. మళ్ళీ దానికి ఇంకేంది నీకు ఇప్పుడు అదే సుపారీ కిల్లర్కి గన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ అవన్నీ ఇష్యూస్ ఉంటాయి. మళ్ళీ వాడు ఎక్కడెక్కడో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మీద పైన ఉంటాడు, ఆ నుంచి షూటింగ్, అవన్నీ టెన్షన్లు ఏముంటాయి. ఇవన్నీ అదే ఐస్ క్రీమ్ డబ్బా లెక్క అటే తీసుకుపోతుంటాడు. మళ్ళీ సీన్ కూడా మస్తు ఖతర్నాక్ డైట్ చేస్తాడు. ఆ డబ్బా కాడ పెడతాడు, తీస్తాడు, మళ్ళీ వేస్తాడు, మళ్ళీ డబ్బా క్లోజ్. అది క్లోజ్ చేయాలి ఎందుకంటే కరిగిపోతుంది కదా. అది అసలు అంతే స్పీచ్లెస్. అంటే జనరల్గా మనం సినిమా అంతా ఒకటే పేజ్లో చూస్తూ కామెడీగా చూస్తూ వెళ్ళిపోతాం, కానీ దో ఇట్స్ ఎ సైలెంట్ ఫిలిం. ఆ డెప్త్ ఎట్లా ఉంటుందంటే, కొన్ని సీక్వెన్స్లో వాళ్ళు మాట్లాడుతుంటారు. అంటే కమల్ హాసన్ క్లైమాక్స్ సీన్లో అమలాన్కి నేను వెళ్ళిపోతున్నా అని చెప్తాను. అంటే ఆ మ్యాజిక్ సీన్ అవుతుంటుంది. సో ఐమ్ గోయింగ్ అని చెప్తాడు. క్లైమాక్స్లో కూడా అమల కార్లో వెళ్ళేటప్పుడు కూడా నేను ఐఎమ్ గోయింగ్ అని అట్లా మాట్లాడుతుంది. మళ్ళీ ఆ హోటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తాడు ఆపోజిట్ అమల రూమ్కి. సో అక్కడ ఫరీదా జలాల్జీ ఫోన్ ఎత్తి అక్కడ నుంచి కూడా షీల్ బీ టాకింగ్, అంటే షౌటింగ్ ఓవర్ ద ఫోన్, ఎవడరా నువ్వు అది అని చెప్పేసి. మళ్ళీ ప్రతాప్ పోతన్ అంటే టీను ఆనంద్ మళ్ళీ వచ్చేస్తాడు బ్యాక్, వచ్చేసి ప్రతాప్ పోతన్ చెప్తుంటాడు ఆ ఇన్సిడెంట్, నేను చేయలేకపోయినా, నేను చంపలేకపోయినా అని. అక్కడ కూడా నేను ఇట్లా ఇసిరేస్తున్నా వాడు ఎవడో ఉండే అని హీ విల్ బి టాకింగ్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, అక్కడ నేను అనుకున్నారా ఇది సైలెంట్ ఫిలిం కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడుతూ అవసరం ఏమున్నది అని చెప్పేసి. బట్ యూనో ఎంత డీప్ అంటది స్క్రిప్ట్ రైటింగ్. ఫర్గెట్ అబౌట్ సైలెంట్ ఫిలిం, నువ్వు రియాలిటీలో కూడా అక్కడ మ్యాజిక్ షో అవుతుంది, సౌండ్ ఉంది, జనాలు ఉన్నారు, అందరు ఉన్నారు, నువ్వు అక్కడ షౌట్ చేయాల్సిందే. సో యూ గాట్ దట్ పాయింట్. సో ఐఎమ్ గోయింగ్, నేను నువ్వు సైకిల్ చేయాల్సిందే అది. సో అది ఎంత ప్రిసైజ్ స్క్రిప్ట్ రైటింగ్ అంటే అది వాజ్ లైక్ రియలీ షాక్. సెకండ్ సీన్ మళ్ళీ ఇప్పుడు ఫరీదా జలాల్ది అది చెప్పినాం కదా, అది నువ్వు ఫోన్లో నువ్వు మాట్లాడాల్సింది, ఎందుకంటే షీ ఈజ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్. సో ఆబ్వియస్లీ నీకు ఆ టాక్ రావాల్సింది. మళ్ళీ ఇంకోటి ఏంటి, మళ్ళీ ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా మళ్ళీ నేను వెళ్ళిపోతున్నా అని అట్లా అరవలేదు ఆమె. ఎందుకు తెలుసా,
వాళ్ళ పేరెంట్స్కి తెలియదు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది. సో షీ కాన్ షౌట్ లైక్ దట్ ఆల్సో. అక్కడ కూడా ఇట్స్ అ పర్ఫెక్ట్ నరేషన్. తర్వాత ఇది కూడా ప్రతాప్ పోతన్ సీన్ కూడా నేను అనుకున్నారు, ప్రతాప్ పోతన్ సీన్ అవసరం ఏమున్నది, ఈ కెన్ జస్ట్ కమ్ అండ్ అంటే సైలెంట్ ఫిలిం లెక్క అక్కడ డైలాగ్. అక్కడ కూడా ప్రతాప్ పోతన్ ఏం చేస్తాడంటే వాళ్ళ వైఫ్కి తెలియదు అతను చంపుతున్నాడు, హస్బెండ్ చంపుతున్నాడు అని. సో వాళ్ళ వైఫ్ అక్కడ ఉంటుంది. సో దే హ్యావ్ టు టాక్ లైక్ దట్ అని చెప్పేసి, అరే బై దిస్ ఈజ్ లైక్ అంటే ఇఫ్ యూ గో ఇన్ డెప్త్ ఆఫ్ ద మూవీ, అది ఇంకా సైలెంట్ మూవీ, సైలెంట్ కిల్లర్ అన్నట్టు ఇంకా అది. సో ఫెంటాస్టిక్ అంటే నీకు అది ఇమాజినేషన్ లెవెల్కి ఒక పీక్స్లో తీసుకెళ్తాడు ఆ రైటింగ్ అనేది. సో ఇదే సీన్ని కంటిన్యూ చేస్తే కామెడీలో కూడా తీసుకెళ్తాడు. స్టార్టింగ్ సీన్లో ఆ మేడ్ బిల్డింగ్ ఊడుస్తుంటుంది ఆమె. అయితే అందులో ఒక అంకుల్ వాడు ఏం సిగరెట్ తాగుతుంటాడు, సిగరెట్ తాగి ఆమెను చూస్తుంటాడు అన్నట్టు. అదే ఆమె ఊడ్చుకుంటూ వెళ్తే ఆమె మళ్ళీ ఇటు సైడ్ రానికి వాడు ఏం చేస్తాడంటే సిగరెట్ యాష్ని ఇట్లా కొడతాడు, కొట్టి ఆమె పిలిచి ఇట్లా అంటాడు. సో ఆ గెస్చర్ నువ్వు అంటే అని కూడా అనొచ్చు, కానీ వాళ్ళు ఎంత డీప్గా ఆలోచించాలంటే అది కూడా నీకు ఒక వాయిస్ అయిపోతుంది. సో ఇట్స్ లైక్ ఏ టాకీ ఫిలిం అయిపోతుంది, అంటే నువ్వు గెస్సేజ్ చేసినావు అని చెప్పేసి. లాస్ట్లో కమల్ ఒక లెటర్ రాస్తాడు, లెటర్ రాసి అమలకి అది అందులో అదే మెడిషన్ టైంలో ఆ టైంలో ఇస్తాడు. సో యూ కెన్ కమ్యూనికేట్. కానీ అది కూడా కట్ చేసేస్తారు వాళ్ళు, అట్లాంటి సీన్ పెట్టుకోలే వాళ్ళు. మళ్ళీ లాస్ట్లో కమల్ సార్కి తెలిసిపోతుంది, ప్లాట్ తెలుస్తుంది కదా, అతను చంపాలనుకున్నాడు బికాస్ ఆఫ్ హిస్ మనీ అని చెప్పేసి. హోటల్లో బందీ చేసిన అతనికి ఈ కెన్ టెల్, ఎందుకంటే డైలీ మార్నింగ్ ఆ సీన్ ఉంటుంది కదా మనోని షిట్ తీసుకెళ్తుంటాడు. సో అంత టైం స్పెండ్ చేసినాడు, ఈ కెన్ జస్ట్ సే అరే మీ వైఫ్ ఇట్లా బిట్రే చేసింది బై, వాడితో ఉన్నాడు, వాడు ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి అక్కడ డైలాగ్స్ వచ్చేస్తాయి. సో అది కూడా ఎంత నరేషన్ అంటే హోటల్ లాస్ట్లో క్లైమాక్స్లో హోటల్ చెక్అవుట్ చేసేటప్పుడు వీల్ రైట్ అ లెటర్. అంటే అంత డీటెయిల్ థింకింగ్ ఆఫ్ దట్, అంత డెప్త్ ఉంటుంది ఆ మూవీలో. చాలా కామెడీ సీన్స్ ఉంటాయి, అంటే మనం ఇంకా చెప్పుకొని అవసరం లేదు. కాకపోతే నేను అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే 2-3 సెకండ్స్ అంతే మ్యాక్సిమం. అట్లాంటి కామెడీ సీన్స్ ఇట్లా ఈ సినిమాలో యూ నెవర్ ఫర్గెట్ ఇన్ యువర్ లైఫ్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ అది స్టార్టింగ్ బాత్రూమ్ సీన్ ఉంటుంది. కమల్ సార్ బాత్రూమ్ వెళ్ళడానికి అక్కడ నాకు ఇప్పుడే నవ్వుస్తుంది, లైన్లో వెయిట్ చేస్తుంటాడు. సో అటు ఈ డోర్ ఓపెన్ ఆ డోర్ ఓపెన్, ఆ డోర్ అయితే ఈ డోర్, ఈ డోర్ అయితే ఈ డోర్ ఓపెన్, అతనికి ఛాన్స్ దొరకదు. సో లాస్ట్లో అందరూ వెళ్ళిపోతారు, 2 డోర్లు ఓపెన్ ఉంటాయి. సో వీళ్ళు గెట్ అన్ ఆప్షన్. అప్పుడు ఈ డోర్లో పోవాలి ఆ డోర్లో పోవాలి అంటే ఏ టాయిలెట్ మంచిగుందా అని చూస్తాడు. అది అయితే ఇంకా ఎపిక్ అది. ఇంకోటి ఏంటి, మ్యూజియంలో ఇది స్టిక్ ఇరగొట్టి బేస్మెంట్లో ఆయన చేజ్ చేస్తే బేస్మెంట్ గురుకుతాడు. ఆల్రెడీ ఒక అంబాసిడర్ ఆగి ఉంటుంది. ఆ అంబాసిడర్ ఎక్కగానే అంబాసిడర్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాకరే మనోడు దిగి ఉరుకుతాడు, ఉరికి మళ్ళీ అది వెళ్ళిపోయినాక మళ్ళీ ఉరుకుతుంటాడు, మామూలుగా విజిల్ వేసుకుంటూ వెళ్తుంటాడు. పోలీస్ చేజ్ చేస్తాడు. పోలీస్ చేజ్ చేయగానే ఆ రన్నింగ్ ఉంటుంది కదా, ఐ థింక్ అసలు ఎపిక్ కదా అయితే. దాని తర్వాత నా ప్రతాప్ పోతన్ సీన్ కూడా, నేను ఇట్లా చంపినా, నేను ఇట్లా వేసిన ఇట్లా వీల్ చైర్ అంటే ప్రతాప్ పోతన్ వీల్ చైర్ అని అడుగుతాడు. అదొకటి. ఇంకంతే. ఇంకా అది ఇంకోటి ఏంటంటే ఆ హోటల్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్కి వస్తాడని చెప్పినా కదా, అంటే ఆ హోటల్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇట్లా వస్తాడు, వచ్చి అద్దం పెద్ద లైఫ్ సైజ్ మిర్రర్ ఉంటుంది. మిర్రర్లో అతను చూసుకొని భయపడి ఆ సోఫా మీద పడతాడు. అంటే జీవితంలో ఎప్పుడంత పెద్ద మిర్రర్ ఉన్నాడు కదా, హీ హ్యాజ్ ఓన్లీ 10 రూపాయల చిన్న మిర్రర్ ఉంటుంది ఆయన దగ్గర. సో అదొకటి టూ మచ్ కామెడీ సీన్. ఆ బాక్స్ తీసుకెళ్తాడు రోడ్ మీద ఇట్లా అనుకుంటా. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు కమల్ సార్ సిరీస్ ఆఫ్ మూవీస్ అప్పుడు వచ్చినాయి మనం చూస్తే, అదేంది స్వాతిముత్యం, సారసంగమం, సద్మ, మళ్ళీ నాయగన్. సో ఇవన్నిట్లా సార్ ఏంటంటే టోటలీ ఇమోషనల్ చేస్తారు మనల్ని. అంటే అంత ఇమోషనల్ చేసిన కమల్ సార్ ఒక షిట్ బాక్స్ పట్టుకొని రోడ్డు మీద ఇట్లా వెళ్ళేది అనేది, అది ఇంకా దానంత గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ నోబడీ కెన్ సీ ఇన్ దర్ లైఫ్. అంత ఏడిపించినోడు. అక్కడ డైలాగ్ లేని సినిమాలో అక్కడ నీకు డైలాగ్ ఉండదు. హీ జస్ట్ టేక్స్ దట్ బాక్స్, ఇట్లా రోడ్ మీద పోతుంటాడు ఇట్లా అనుకుంటా. మళ్ళీ ఇంక ఎపిక్ సీన్ ఏంటంటే ఆ బాక్స్ అక్కడ పెడతాడు, ఇట్లా ఆ బాక్స్ అక్కడ పెడితే పక్కన వాడు చూస్తుంటాడు.
హీల్ ట్రై టు ఎస్కేప్. అది ఒక జర్క్ ఇట్లా ఇస్తాడు, ఇట్లా ఆ జర్క్ ఉంటుంది అసలు, అండ్ ఆ మూమెంట్ ఉంటుంది. మళ్ళీ అది ఆ బాక్స్ దాని మీద అది చెత్తలు వేసి ఇట్లా వెళ్ళిపోవడం అనేది ఇంకా మాస్టర్ పీస్. అవన్నీ జస్ట్ నీకు 10-15 సెకండ్స్, కొన్ని 10 సెకండ్స్ ఉంటాయి, కొన్ని 3 సెకండ్స్ ఉంటాయి, బట్ దట్ విల్ టేక్ యూ లాఫ్టర్ రైడ్ త్రూ అవుట్ యువర్ లైఫ్. ఆ హోటల్ ఓనర్ చనిపోతాడు. చనిపోయినప్పుడు అక్కడ మనం గార్లాండ్ తీసుకురాడు, మర్చిపోతాడు కావచ్చు అనుకుంటా. ఎవడో గార్లాండ్ వేస్తుంటే వాడిని చేతి పట్టుకో మాట్లాడి లేస్తాడు. వేసి ఆ సీన్ అది ఎట్లా యాక్ట్ చేస్తాడంటే అసలు సో అది నువ్వు మళ్ళీ ప్రదక్షిణ తిరగంగానే అమలా వస్తుంది. అమలా రాగానే మీకు అక్కడ యాక్చువల్లీ వాళ్ళ ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేస్తాడు. 2-3 రౌండ్స్ వెళ్తుంటారు వాళ్ళు ఆ చేతులు పట్టుకొని అదనేది. సో ఇట్స్ టెర్రిఫిక్ బ్లాక్ కామెడీ దోస్ డేస్. అంటే నువ్వు అదే అంటున్నావు కదా సార్, ఏంటంటే ఇంకా అసలు స్పూఫ్ చేద్దామని డిసైడ్ అయ్యిండో మరి ఏమో తెలియదు, కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్లాక్ కామెడీ దోస్ డేస్ మనకి చూపించింది. సో ఇప్పుడు అనుకున్న మనం కామెడీ సీన్స్తో పాటు సేమ్ 1-2-3 సెకండ్స్కి ఇమోషనల్ సీన్స్ చాలా ఉంటాయి ఈ మూవీలో. ఎట్లా అంటే ఐస్ క్రీమ్ పడిపోతుంది స్టార్టింగ్ తింటప్పుడు, ఐస్ క్రీమ్ని ఇట్లా అంటాడు, అదొకటి చాలా ఎమోషనల్ సీన్ ఉంటుంది. మళ్ళీ ఒక 100 రూపీస్ నోట్ కార్ టైర్కి వచ్చేసి ఇట్లా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక ఫంక్షన్లో అమల వాళ్ళందరూ లంచ్ డిన్నర్ చేస్తుంటే ఒక పిల్లోడు ఐస్ వెనకాల వేస్తుంటాడు. సో అక్కడ అమర ఒక టైట్ స్లాప్ ఇస్తుంది, ఆ స్లాప్లో కూడా వెరీ ఎమోషనల్ టచ్ షాట్ ఉంటుంది. ఇంకా మళ్ళీ మన క్లైమాక్స్ తెలిసిందే. ఆ క్లైమాక్స్లో వేర్ హీ రన్స్, ఆ లెటర్ కోసం వెళ్తాడు, ఆ లెటర్ అదేంది ఆ గ్రేటింగ్ ఆ ట్రాప్లో పడిపోతుంది. ఇప్పుడు చార్లీ చాప్లిన్ అవన్నీ చూసి ఒక లెంత్ కామెడీలను ఇమోషనల్ చేసి ఒక లెంత్ కామెడీలను నవ్విచ్చేసి కంటే ఇక్కడ నీకు బిట్స్ అండ్ పీసెస్లా నవ్విస్తుంటాడు. సో అందులో మళ్ళొకటి ఆ పిఎల్ నారాయణ డెత్ సీన్ ఎట్లా ఉంటుందంటే, అదే లాస్ట్లో వస్తాడు, ఆయన చనిపోయి ఉంటాడు, కెమెరా మాత్రం ప్లేస్మెంట్ ఆఫ్ ఫ్రేమింగ్ ఈజ్ అల్టిమేట్. ఇలా పడుకొని ఉంటాడు, ఆ కెమెరా ఇట్లా ఉంటుంది, అక్కడ నుంచి ఇట్లా యూనో అదంతా ఆ డబ్బులన్నీ ఇట్లా గాల్లో ఎగురుతుంటాయి, జనాలు అందరూ ఇట్లా ఏరుకుంటూ ఉంటారు. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇమోషనల్ సీన్ ఇన్ అ కామెడీ ఫిలిం వాట్ ఎవర్ ఇట్ ఇస్. జనరల్గా మన పాడ్కాస్ట్ ఎండ్ అయ్యే ముందు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేస్తాను కదా, సో ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. బెంగళూరులో అప్పుడు బ్యాచిలర్గా ఉన్నప్పుడు రూమ్లో చాలామంది ఉండేటోళ్ళు కదా, ఒక 5-6 మెంబర్స్ ఉండేటోళ్ళు. సో రూమ్ అంతా పెంట చెత్త అన్నట్టు, ఇంకంతా సిగరెట్ తాగడం, మందు బాటిల్ అవి అని చాలా చెత్త కలెక్షన్ అయ్యేది. సో ఆ చెత్త అంతా మేము ఇట్లా బాక్సుల్లో పెట్టి అదంతా పెట్టి వీ యూస్ టు డంప్ అట్లా పడి ఉండేది రూమ్లో అది. ఎందుకంటే మేము ఆఫీస్ పోయే టైంలో ఆ చెత్త కూడా వచ్చేటోడు, మేము ఉన్నప్పుడు వాడు ఉంటాడు. సో మళ్ళీ ఏంటంటే నువ్వు లిటర్ చేయలేవు బ్యాంకులో ఎక్కడ పడితే అక్కడ, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ ఉంటాయి, ఫైన్ వేస్తారు, అదంతా ఉంటుంది. సో ఇక్కడ మేము అది డిస్పోజ్ చేయాలి. అది డిస్పోజ్ చేసినప్పుడు ఏంది, ఆ బాక్స్ లాగా పెట్టడం, లేకుంటే దాన్ని ఏంది బ్యాగ్ లాగా కట్టడం అనేది ఉంటుంది. సో సండే టైంలో సాటర్డే టైంలో ఒక మా ఏరియా కార్నర్లో ఒక దగ్గర ఒక పెద్ద గ్రౌండ్లా ఉంటుంది అన్నట్టు. ఆ గ్రౌండ్ దగ్గర చిన్న చిన్న టీ స్టాల్స్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆ చెత్త వాళ్ళందరూ అక్కడ లైన్గా చెత్త లారీలు ఈ ట్రక్స్ అన్నీ పెట్టేసి అక్కడ టిఫిన్ చేస్తుంటారు, టీ తాగుతుంటారు అన్నట్టు. సో ఆ టైంలో నువ్వు అది పడేయాలా, ఎందుకంటే ఆడ ఆగి ఉంటాయి అవి. మళ్ళీ ఏంది వాళ్ళని చూస్తే వాడు అరుస్తాడు వాడు, ఎందుకంటే అది అవన్నీ కొన్ని వేరే ఏరియా నుంచి వచ్చి ఆగి ఉన్న ట్రక్స్ అవి. సో మేము తప్పుడు పుష్పకు గుర్తొస్తుంది, ఆ చిన్న బాటిల్ పట్టుకొని బండి మీద కూర్చొని ఇద్దరం అని పోయేసి వాడు ఆ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ చూస్తాం, వాడు ఓడి చూస్తుండే ఏం లేదని చెప్పేసి, ఓడిస్తాడు అని చెప్పేసి సడన్గా వాడు బండి ఇట్లా రేస్ చేస్తాడు, అది ఆ చెత్త అంతా జిగాగ్ అని పడేసి అట్లా టర్న్ చేసి అక్కడ నుంచి పరారన్నట్టు ఇంకా. సో ఆ ఇన్సిడెంట్ చాలా, అది మీ పాడ్కాస్ట్ అదే కదా, నీకు ఏవి లైఫ్లో ఏ సినిమా ఎంత ఇంపాక్ట్ చేసింది, ఏవే గుర్తుంటాయి అనేది. సో ఇది ఎప్పుడు కూడా ఆ చెత్త ప్యాక్, ఇప్పుడు కూడా చెత్త ప్యాక్ చేసి అది చేసినప్పుడు నాకు అల్టిమేట్ నాకు కమల్ సారే గుర్తొస్తాడు. సో ఇదే గుర్తొస్తుంది నాకు. మొత్తం మూవీ బెంగళూరులోనే అప్పుడు షూట్ చేసేళ్ళు. సో నేను బెంగళూరులో ఉంటున్నా కాబట్టి నేను కొన్ని లొకేషన్స్కి రీవిజిట్ చేసి మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను.
సో దట్స్ ఆల్ folks. See you in another next episode of 80s and After. Thank you.